పెట్టుబడి పెట్టి పరిగెత్తి నాకు ఇప్పుడే కావాలంటే ఏమి రావు. పెట్టుబడి పెట్టినాక ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలా. అంతేగాని నేను పెట్టుబడి పెట్టినా నా డబ్బు నాకు రావాలని ఎంటపడకూడదు. ఎంటపడితే ఆ డబ్బు రాదు. కొంతకాలం ఆగితే అది దాని విలువ పెరుగుతూ పోతుంటుంది. దాని విలువ అది పెంచుకుంటూ ఉంటుంది భూమి. అందుకోసమే ఈ పుణ్యభూమిని మనం ఏమంటాము అని ఇంతకుముందు చెప్పినాము ఒకసారి. ఈ మట్టిని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా గొప్పవాడే. ఎందుకంటే మట్టి శాశ్వతంగా ఉంటుంది, ఆకాశము శాశ్వతంగా ఉంటుంది, నీరు శాశ్వతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పంచభూతాలు శాశ్వతంగా ఉంటాయి. మనుషులు శాశ్వతంగా ఉండరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం ఈరోజు ఇన్ని చెప్తూ ఉన్నాము. మనము ఇంతకుముందు పద్య రూపంలో భూమి గురించి 100 పద్యాలు చెప్పినాము. ఎందుకు భూమి గురించి 1,00,000 పద్యాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే నా భూమి, నా దేశము, ఇది నా సంస్కృతి, ఈ పుణ్యభూమిలో నేను పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. నాకు నేను ఈ భూమి కొన్నాను అని గర్వంగా మనసా వాచా కర్మణ గర్వంగా చెప్పుకునే స్థాయి మనకు ఉండాలి. అంతేగాని మనము డబ్బులు దండిగా ఉంటాయి కానీ ఎక్కడెక్కడ పెట్టుకోవాలని తెలియని వాడు మూర్ఖుడు. డబ్బులు దండిగా ఉంటాయి, అన్నీ పోగొట్టుకుంటారు. కాకపోతే ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే దాన్ని మూలధనము అంటారు. ఈ మూలధనము అనేది ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెడితే మనుషులు పైకి వస్తారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్న వాడే మహారాజు. అది తెలియని వాడు ఒక బిచ్చగాడు. ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా వాడు బిచ్చగాడే. ఈ యొక్క పెట్టుబడిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలా, ఎలా చేసుకోవాలా అని తెలిసిన వాడు మాత్రమే వాడు మహారాజు. ఎందుకంటే వాడు పెట్టుబడి పెట్టి కూర్చునేటాడు. కొంతకాలం తర్వాత అది పెరిగి పెద్దదై వాడి యొక్క జీవితానికి ఒక శాసనంగా మారుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే ఈ 2 మాటలు ముగిస్తాము. ఈ యొక్క 0 కిలోమీటర్ల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి కర్నూలు, 15 కిలోమీటర్లలో ఓర్వకల్లు, 15 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లలో హుసేనాపురం, పక్కనే కాలువ 1/2 కిలోమీటరు. ఈ కాలువ గ్రామంలో మన ప్లాట్స్ వచ్చేసి 7A, 7B అండ్ 24A, 24B. ఈ 4లో ఒకటి సోల్డ్ అవుట్, 7B సోల్డ్ అవుట్. ఇంకా మనకు 7A, 24A, 24B అంటే ఈ రిమైనింగ్ ఈ 3 ప్లాట్స్ అనేటివి మనము సెల్లింగ్ పెట్టుకున్నాము. అంటే మనము ఆ యొక్క ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కేవలం డబ్బు ఉండాలి. డబ్బుతో పాటు మన మూలధనం కూడా, అంటే మన యొక్క ఆలోచనలు కూడా ఉండాలి. డబ్బు లేకుండా ఉంటే అది కూడా చాలా ప్రమాదమే. ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతూ ఉంది వాల్యూ. అంటే ఇంకా కొంతకాలం తర్వాత దీని విలువ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఐటీ హబ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి డ్వాక్రా సంఘం ఆఫీస్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మొత్తం పెరేడ్ గ్రౌండ్స్ అంటారు దీన్ని. దాదాపుగా 4,000 ఎకరాలలో పెరేడ్ గ్రౌండ్స్ అని అలాట్ చేశారు. ఇక్కడ ఈ పైన కరెక్ట్గా హుసేనాపురం గ్రామానికి ఎదురుగా 4,000 ఎకరాలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్గా అలాట్ చేసినారు. దానికి ముందు వచ్చేసి ఐటీ జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ, దానికి ముందర వచ్చేసి డ్వాక్రా మహిళా సంఘము, దానికి ఎదురుగా వచ్చేసి అంటే హుసేనాపురం పక్కన వచ్చేసి సోలార్ ప్లాంటేషను, దాని పక్కన మనకు తెలుసు ఎయిర్పోర్ట్ ఉంది, అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఉంది. ఆ ఎయిర్పోర్టుకు ఈ యొక్క సోలార్ ప్లానెట్కు మధ్యలో ఐటీ హబ్ అనేది ఉంది. అంటే కరెక్ట్గా కాల్వ గ్రామానికి దగ్గరగా 1/2 కిలోమీటర్ దూరంలో ఐటీ హబ్ అనేది రావడము జరిగింది. అది అనౌన్స్ చేసినారు. సో ఐటీ హబ్ను అనౌన్స్ చేసినారు. దాని వెనక అంటే ఈ యొక్క కాలువ గ్రామానికి వెనక పక్క దాదాపుగా 7,000 పర్మిషన్లు ఇవ్వబోతున్నారు. అంటే ఫ్యాక్టరీలకు ఎవరైతే నిరుద్యోగ ఉపాధి కావాలని కోరుకుంటారో, ఎవరైతే కష్టపడతామో, మాకు పరిశ్రమలు కావాలని కోరుకుంటారో, అందుకోసమే ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ పరిశ్రమలకు కర్నూలు ఒక పెద్ద నగరంగా మారబోతోంది. అతి త్వరలో మన కర్నూలును మనము ఒక గ్రేట్ బాంబే సిటీగా చూసుకోవచ్చు.
అంతకంటే పెద్ద సిటీగా చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన మేధావులు, మన వాళ్ళు, మన రాయలసీమను అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, మాది సీమ అని గర్వంగా చాటి చెప్పేవాళ్ళు, మాది తెలుగు